హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోనైతే లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచు సీరియల్ ఫేమ్ రిషి సార్ గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము. రిషి సార్ గుప్పడంత మంచు సీరియల్ తర్వాత ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. అంటే సీరియల్ గురించి, సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. సో సీరియల్ గురించి అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. మేబీ సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల కావచ్చు. సో తిరుపతి తండే వరకు మూవీ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు రిషి సార్ అయితే మూవీస్లలో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తూ ఉంటాడు. అయితే నిన్న రిషి సార్ బ్లాక్ కలర్ అవుట్ఫిట్స్లో ఉన్న ఒక వీడియోనైతే పెట్టుకోవడం జరిగింది తన సోషల్ మీడియాలో. సో ఫ్యాన్స్ కూడా అదే వీడియోని డిఫరెంట్గా ఎడిట్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. సో అదే వీడియోని రిషి సార్ కూడా తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసుకోవడం జరిగింది అనమాట. రిషి సార్కి నచ్చి ఆ బ్లాక్ కలర్ అవుట్ఫిట్లో ఉన్న వీడియోని డిఫరెంట్ ఫొటోస్గా తీసుకొని వాటిని చక్కగా ఎడిట్ చేసి ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకొని సూపర్ హీరో, హ్యాండ్సమ్ హీరో అంటూ క్యాప్షన్ కూడా పెట్టడం జరిగిందనమాట. సో గుప్పడంత మంచు సీరియల్ అనంతరం రిషి సార్ ఎలాంటి కొత్త సీరియల్ అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. సో ఏప్రిల్ ఎండింగ్ వరకు రిషి సార్ మూవీ తిరుపతి తండే వరకు మూవీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ మంత్ అంటే మేలో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ లాస్ట్ వీక్లో కానీ రిషి సార్ అయితే కొత్త సీరియల్ అప్డేట్ అయితే ఇస్తుండొచ్చు మేబీ అని నేనైతే అనుకుంటున్నాను. సో అది కూడా వసుధరతో కలిసి కొత్త సీరియల్ అప్డేట్ అయితే ఇవ్వాలని మనమైతే కోరుకుందాము. ఎందుకంటే ఎంతగానో ఎదురు చూస్తున్నారు వీళ్ళ జోడీ కోసము, వీళ్ళ కొత్త సీరియల్ అప్డేట్ కోసం. అది కూడా గుప్పడంత మంచు సీరియల్ 2 కోసమే వెయిట్ చేస్తున్నారు, వేరే సీరియల్ అయితే కాదు. సో మీరు కూడా ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారా? రిషి మరియు వసు ఇద్దరు కూడా కలిసి ఒక కొత్త సీరియల్తో గుప్పడంత మంచు సీరియల్ 2తో రావాలని మనమైతే కోరుకున్నాము. సో మీరు కూడా కోరుకున్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.